ప్రశ్న రావణ్ జోసెఫ్పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అనేటువంటి సెక్షన్ పెట్టారు యూఏపీఏ. ఇది సాధారణంగా దేశద్రోహులకి లేదంటే టెర్రరిస్టులకి నక్సల్స్కి పెట్టేటువంటి చట్టం. మరి ఈ చట్టం ఇతని మీద పెట్టడానికి కారణం ఏంటి అని అందరూ సెర్చ్ చేస్తూ ఉన్నారు. అసలు ఇతనికి ఈ చట్టం వర్తిస్తుందా, ఎందుకు పెట్టారు? నాకు తెలిసి నేను అనుకునేది ఏంటంటే ఇతని వెనక నెట్వర్క్ ఏముంది, ఎవరు ఇతన్ని నడిపిస్తున్నారు, ఇతను సింగిలా లేదంటే ఒక సంస్థ ఉందా, కుట్రదారులు ఉన్నారా అని తెలుసుకోవడం కోసం ఇతని మీద ఈ చట్టాన్ని పెట్టుంటారు. ఎందుకంటే ఇంతకుముందు పెట్టిన 4 కేసులు కూడా ఎక్కడైతే పిఠాపురంలో, సర్పవరంలో, అలాగే మచిలీపట్నంలో, పాయకరావుపేటలో ఈ 4 చోట్ల పెట్టిన కేసులు కూడా బెయిల్ వచ్చేసింది, వెంటనే రిమాండ్ విధించలేదు. కానీ రిమాండ్ విధించాలి, పోలీసులు విచారణ చేయాలి అంటే ఒక బలమైనటువంటి సెక్షన్ కావాలి. ఆ సెక్షనే యూఏపీఏ. దాన్ని పెట్టారు గన్నవరం పోలీస్ స్టేషన్. ఇప్పుడు కోర్టు ఏం చేసింది, యూఏపీఏ బలమైనటువంటి సెక్షన్ కాబట్టి అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది. నెల్లూరు జైలుకు తరలించారు, సెంట్రల్ జైలుకి. ఇప్పుడు అతన్ని పోలీసులు విచారిస్తారు, కోర్టును అడుగుతారు విచారణ కోసం, మాకు 1 రోజు 2 రోజులు అతన్ని పంపించండి జైలు నుంచి అని అడిగితే పోలీసులు తీసుకెళ్లి విచారిస్తారు. అప్పుడు నిజ నిజాలు రాబడతారు. అసలు ఇతనికి వెనక ఉన్నది ఎవరు, ఎందుకు ఇతను ఈ రకమైనటువంటి ఆరోపణలు చేశాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పని ఎవడు చెప్పడు ఎక్కడ, నేను కూడా అన్నాను ఈవెన్. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను బూతులు ఎందుకు తిట్టాడు, టార్గెటెడ్గా ఎందుకు మాట్లాడాడు, అలానే నేను నాస్తికుణ్ణి అని చెప్తూ క్రైస్తవ సభలకు ఎందుకు వెళుతున్నాడు, క్రైస్తవులకి హిందువులకి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తూ, దాంతోపాటుగా ఒక హెడ్మా చనిపోతే మరో 4 హెడ్మాలు పుడతారు, అలాగే యూత్ని నక్సలిజం వైపు ఇంట్రెస్ట్ చూపించే విధంగా మాట్లాడాడు అని చెప్పి ఎందుకు అతను మాట్లాడాడు, దాని వెనక ఉన్నటువంటి శక్తులు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా అతని నుంచి రాబడతారు. అతని మీద కేసు పెట్టారు, బెయిల్ వస్తుంది. అప్పుడు అతను ఏంటనేది ఎవరికి తెలియదు. కానీ అతను దగ్గర ఉన్నటువంటి వివరాలు ఏంటనేది తెలుసుకోవాలంటే రిమాండ్కి వెళ్ళాల్సింది. దానికోసం పెట్టుంటారని అనుకుంటున్నాను నేను. అలానే జగన్మోహన్ రెడ్డి గారు జోసెఫ్ రావణ్కి సపోర్ట్ చేయాలి అని మాజీ జడ్జి అయినటువంటి జడా శ్రావణ్ కుమార్ అడిగారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించలేదు. సరే 1-2 సందర్భాల్లో ప్రెస్ మీట్లో మాట్లాడినా తర్వాత మాట్లాడాల. ఆయన మాట్లాడకపోయినా వైసీపీ మీడియా రావణ్ని సపోర్ట్ చేస్తూ చాలా వీడియోస్ పెట్టింది. ప్రభుత్వం మీద బురద జల్లుతూ రావణ్ని సపోర్ట్ చేస్తూ వైసీపీ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ పెట్టారు. కానీ ఇప్పుడు తగ్గించారు. అలానే రావణ్ ఫ్యామిలీ వెళ్ళి ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామని వెళ్ళి మాట్లాడిస్తే ఆయన సరిగ్గా స్పందించలేదు. నేను మాట్లాడతానను, మీకు న్యాయం చేస్తానను, రావణ్ గురించి నేను చెప్తానను, ఇంకోటి ఏం మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ 2 పాయింట్లు లాజిక్ మనం ఆలోచించుకోవచ్చు. ఒకటి, వైసీపీ పార్టీ కేంద్రానికి సపోర్ట్, బీజేపీ పార్టీకి. ఇప్పుడు రావణ్ జోసెఫ్ మీద హిందూ మతానికి క్రైస్తవ మతానికి గొడవలు పెట్టడానికి ప్రయత్నించాడు అనే కేసులు నమోదయ్యాయి. హిందువుల్ని, హిందూ దేవుళ్ళని పచ్చిబూతులు తిట్టినటువంటి ఆయన వీడియోలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఎంతో కొంత హిందూ మతాన్ని సపోర్ట్ చేస్తుంది. రావణ్ అనే వ్యక్తి హిందూ మతాన్ని తిట్టాడు. మరి బీజేపీ పార్టీని సపోర్ట్ చేసే వైసీపీ రావణ్ని ఎలా సపోర్ట్ చేస్తుంది? అందుకనే రావణ్కి అండగా నిలబడడం లేదనేది ఒక పాయింట్. క్లియర్, ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం అవ్వకూడదు అంటే రావణ్ని సపోర్ట్ చేయకూడదు. ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రైస్తవుడిని అని చెప్పాడు, అయినా కానీ ఆయనకి హిందువుల్లో సపోర్ట్ ఉంది. దానికి కారణం ఏంటంటే ఆయన ఎప్పుడూ హిందూ దేవుళ్ళని కించపరచలేదు. అలాగే హిందువులను పేరు పెట్టి లేదా హిందువుల గురించి తప్పుగా మాట్లాడలేదు. ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు కూడా 11 సీట్లు వచ్చినా హిందువుల విషయంలో ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల. సరే తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం, మిగిలిన విషయాలు అవి ఏవైనా కానీ ఆయన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఆయన డైరెక్ట్గా ఎప్పుడో హిందువుల పైన అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కానీ అవమానించడం కానీ చేయలే. ఇది పక్కా క్లియర్, నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇప్పుడు అలాంటి వ్యక్తి రావణ్ వైపు స్టాండ్ తీసుకున్నాడు అనుకోండి, కంప్లీట్గా హిందూ ఓట్లు వైసీపీ పార్టీకి పడవు అనేది ఖచ్చితంగా విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. నిజమే, అది కూడా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. హిందువులను దూరం చేసుకోకూడదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు హిందువులను దగ్గర చేసుకోవడానికి ఆయన అనుసరిస్తున్న మతం ఏదైనా కానీ హిందువులను గౌరవిస్తూ హిందూ ఆలయాలకు వచ్చి పూజలు చేస్తూ హిందూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రియల్లీ అప్రిషియేటెడ్, మంచి పని. అసలు అది ఒక రాజకీయ నాయకుడు అంటే పార్టీలకు అతీతంగా ఉండాలి. నరేంద్ర మోదీ గారు ఆయన హిందువే, హిందూ ఆలయాలకు వెళ్తారు, హిందువులను గౌరవిస్తారు. అట్ ద సేమ్ టైం క్రిస్మస్ వస్తే ఢిల్లీలోని కేథడ్రల్ చర్చికి వెళ్ళి ప్రార్థన చేయించారు. క్రైస్తవుల కోసం చర్చికి వెళ్ళారు కదా. ముస్లిమ్స్ పండుగలు ఏమైనా ఉంటే వాళ్ళ కోసం మసీదుకి అలా దర్గాకి వెళ్ళి వాళ్ళ యొక్క మనోభావాలను కూడా గౌరవిస్తూ ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు కులాలకి మతాలకి అతీతంగా ఉండాలి, ప్రజలకి మేలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిలో నేను అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్ అది ఒకటి ఉంది. అంటే మిగిలిన వాళ్ళు అందరూ లేరా అంటే అందరూ ఉన్నారు అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఒక క్రైస్తవుడు అయ్యుండి హిందువుల కోసం ఇలా చేయడం అనేది మేబీ నార్మల్గా జరగదు, తక్కువ. ఎగ్జాంపుల్ మనం
తమిళనాడు ప్రభుత్వాన్ని తీసుకోండి, గతంలో డిఎంకే పార్టీ ఉంది, ఎన్ని అరాచకాలు సృష్టించారో హిందువుల మీద మనకు తెలుసు. అలాగే ఇప్పుడు టీవీకే పార్టీ ఉంది, ఇప్పుడు వీళ్ళు కూడా హిందువులకు వ్యతిరేక కార్యకలాపాలే చేస్తున్నారు. ఇవి మనం అనుకోలే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పక్కన తెలంగాణ స్టేట్లో కూడా హిందూ ఆలయాలను విపరీతంగా కూల్చేస్తుంది. ఈవెన్ అక్కడ ముఖ్యమంత్రి హిందూ అయినా సరే. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని. మరి ఇన్ని ఉన్నప్పుడు హిందువులపై తీవ్ర విమర్శలు చేసి హిందూ దేవుళ్లను దూషించినటువంటి వ్యక్తికి ఆ పార్టీ నేత డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే బ్యాడ్ అయిపోతారు. అందుకని సపోర్ట్ చేయట్లేదు. ఇతని మీద పెట్టినటువంటి చట్టాల విషయానికి వస్తే, ఈ చట్టాలు కనుక ప్రూవ్ అయితే, ఇతని వెనక ఏదైనా షెల్ కంపెనీలు ఉండి నడిపిస్తున్నాయి అని కనుక ప్రూవ్ అయితే అతని లైఫ్ అయిపోయినట్టే. లేదు, అతన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరు లేరు అతని వెనక అది తెలిసిందనుకోండి, సేఫ్, ఇబ్బంది ఏం లేదు. నేనైతే ఇతని కేసులో ఏ విషయం మీద క్లియర్గా చెప్పలేను. ఎందుకు అంటే అతను ప్రభుత్వాన్ని విమర్శిస్తేనో ప్రశ్నిస్తేనో అతని మీద ఎందుకు యూఏపీఏ సెక్షన్ పెట్టారని నేను మాట్లాడవచ్చు, మీకు చెప్పొచ్చు. కానీ అతను చాలా ఘాటైన పదజాలంతో విమర్శిస్తూ, బూతులు తిడుతూ, టార్గెటెడ్గా హిందూ మతాన్ని ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, హిందూ ఉగ్రవాదులు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు కూడా కాదు, హిందూ ఉగ్రవాదులు అంట. సాధారణంగా ఉగ్రవాదులు అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి లష్కరే తోయిబాను, ఐఎస్ఐ కొన్ని సంస్థల గురించి మనం మాట్లాడుకున్నాం. అలా మాట్లాడుకున్న సందర్భంలో ముస్లిం ఉగ్రవాది అని అనం, మనం ఉగ్రవాది అని అంటాం అంతే, ఉగ్రవాదులు అని అంటాం, టెర్రరిస్టులు అని అంటాం. ఇంకా కొంచెం డెప్త్గా వెళితే టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్సే, కానీ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కాదు అనే పదం వాడతాం. వినడానికి బాగుందనో, మాట్లాడడానికి బాగుందనో, అంతేగాని ముస్లిం టెర్రరిస్టులు అని అన్నాం. ఎందుకంటే ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కాదు, అలా తప్పుగా వాడకూడదు ఆ పదాన్ని. ఈ జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి హిందూ ఉగ్రవాదులు అని అన్నాడు. హిందువులు ఉగ్రవాదులట. పైగా మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే గురించి ఉగ్రవాది, హిందువులు అతన్ని ప్రేరేపించారు, ఆర్ఎస్ఎస్లో పనిచేశాడు అని చెప్పి మాట్లాడుతూ ఇప్పుడు కూడా హిందువులందరూ ఉగ్రవాదులే అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సో ఇది ఒక మతాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఆర్ఎస్ఎస్ గురించి లేదా హిందువులు ఉగ్రవాదులు అనే అంశం ఎవరు మాట్లాడరు. క్లియర్గా ఒక మాట చెప్పండి. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు హిందువుల్ని ఉగ్రవాదులు అని అంటున్నారు అంటే అది అంత ప్రమాదకరమైనటువంటి పదం. దాన్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? సో ఇక్కడ అందుకని నేను ఇతని మీద యూఏపీఏ కేసు నమోదు చేసిన పెద్దగా నేను రియాక్ట్ అవ్వట్లా. అదే ఒక సాధారణ ఇన్ఫ్లుయెన్సర్ మీద, ఇక కేవీ రెడ్డి లాంటి వ్యక్తి మీద మొన్న అరెస్ట్ చేశారు కదా తెలంగాణలో, అతని మీద పెడితే ఎందుకు అతని మీద యూఏపీఏ పెట్టారు, ఏముంది, అతను ప్రభుత్వాన్ని విమర్శించాడు, మహా అయితే ఏదో బూతులు తిట్టాడులే అని అనుకునేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అతను అలా కాదు. ఇతను చాలా డీప్గా మాట్లాడాడు. బంగ్లాదేశ్లో ఉన్న లుచ్చానా కొడుకులు హిందువులు, అతన్ని చంపితే మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు, బత్తాయి గాళ్ళు అంటాం. హిందూ మతాన్ని ఎవడైనా సపోర్ట్ చేసినా లేదా నేను హిందువునని చెప్పుకున్నా అతన్ని టార్గెట్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో ట్రోల్ చేస్తూ ఒక వీడియో వదిలేసేవాడు. అసలు అతను ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత అనుభవం ఉన్న జర్నలిస్ట్ అయినా, పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ అయినా, సినిమాలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, ప్రొడ్యూసర్ అయినా వాళ్ళని ఏకి పారేసేవాడు. ఇక హిందువు అయితే చాలు మనోడు రెచ్చిపోయేవాడు. అలా అతను చేసిన వీడియోస్ అన్నీ కూడా తవ్వి అతని మీద ఈ చట్టాలు పెట్టడానికి కారణం అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటి? యూఏపీఏ సెక్షన్ అతని మీద పెట్టొచ్చా, పెట్టకూడదా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.